శ్రీమాత్రే నమః. మానవ జీవితం అంతా కూడాను సర్వ కోరికలతో నిండి ఉంటుంది. మనోవాంఛలన్నీ కూడాను నెరవేరాలని ప్రతి ఒక్కరూ కూడాను ఆరాటపడుతూ ఉంటారు. అసలు జీవితమే ఆరాట పోరాట వ్యవస్థ. ఈ ఆరాట పోరాట వ్యవస్థలో తన యొక్క మనోవాంఛలన్నింటినీ కూడాను తీర్చుకోవటానికి మానవుడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఇలా సర్వ మనోవాంఛలన్నీ కూడాను నెరవేరటానికి, సర్వ విఘ్నాలన్నీ కూడాను తొలగిపోవటానికి, కార్యసిద్ధి జయము సిద్ధింపచేసుకోవటానికి క్షిప్ర గణపతి మంత్రం చాలా విశేషంగా పనిచేస్తుంది. ఈ క్షిప్ర గణపతి యొక్క అవతార స్వరూపం అమోఘవంతమైనటువంటి సత్ఫలితాన్ని నేటికి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను చక్కగా సహకరిస్తూనే ఉన్నది. ఎర్రని శరీరకాంతి కలిగినటువంటి ఈ క్షిప్ర గణపతి 4 చేతులతో శోభిల్లుతూ ఉంటాడు. చేతులలో దంతం, అంకుశం, కల్పలత, పాశం ఇవన్నీ కూడా ఉంటాయి. తొండల్లో మాత్రం రత్న కలశాన్ని పట్టుకుని ఉంటాడండి స్వామివారు చక్కగా. ఈయన రంగు కూడా రక్తవర్ణంలో శోభిస్తూ ఉంటుంది. ఎరుపు రంగు అంటే అసలు గణపతికి చాలా ప్రీతి. అందుకే ఎవరైనా సరే నిత్యం కూడా పూజ చేసేటప్పుడు గరికతో పాటుగా ఎర్ర గన్నేరు పూలు అని ఉంటాయి. చక్కగా ఎర్ర గన్నేరు పూలు కనుక సమర్పించినట్లయితే స్వామివారికి చాలా ప్రీతివంతంగా ఉంటుంది. ఆయన అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఈ యొక్క క్షిప్ర గణపతి మంత్రం సర్వాభీష్టాల్ని కూడా సిద్ధింపచేస్తూ ఉంటుంది. ఓం శ్రీం హ్రీం గ్లౌం గణపతయే సర్వ కార్యసిద్ధిం కురు కురు స్వాహ. ఏదైనా యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కూడాను ఈ మంత్రాన్ని ఎక్కువగా అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఈ మంత్ర అనుష్ఠానం వలన సర్వకార్యాలు కూడాను నెరవేరుస్తాడు. ఆయన అడిగిన వెంటనే క్షిప్రప్రదాత, వెనువెంటనే కోరికను తెచ్చేవాడు, మనోవాంఛలన్నింటినీ కూడాను నెరవేర్చేవాడు ఈ యొక్క క్షిప్ర గణపతి యొక్క ప్రభావం. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు 1008 సార్లు అనుష్ఠానం చేస్తాం. చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.